హాయ్ ఫ్రెండ్స్, ఈ జ్యోతి క్రియేషన్స్ నుండి మీకు యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా పెయింటింగ్ క్లాసెస్, ఫ్యాబ్రిక్ పెయింటింగ్, తాంజోర్ పెయింటింగ్ నేర్పిస్తానని మీకు నేను చెప్పిన్నాను. అయితే ఈరోజు ఇంకో వీడియో మీకు పరిచయం చేస్తున్నా. మీకు పెయింటింగ్ కోసం కావాల్సింది ఇలా రింగ్స్, దీనిలో సైజెస్ ఉంటాయి. స్మాల్ నుండి బిగ్ వరకు మీరు తీసుకోండి. ఒక 2-3 సైజులు తీసుకోండి. ఒక కాటన్ సిల్క్ క్లాత్ తీసుకోండి. ఈ కావాల్సినవన్నీ మీరు రెడీగా పెట్టుకుంటే మీకు ప్రాబ్లం లేకుండా ఉంటుందని చెప్పి అన్నిటి గురించి నేను చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే కొన్ని డార్క్ కలర్స్ తీసుకోండి. గ్రీన్స్లో ఏంటంటే శాప్ గ్రీన్ తీసుకోండి. ఇప్పుడు నా దగ్గర లేదని నేను మీకు చూపించట్లేదు. శాప్ గ్రీన్ అని అడిగితే వాళ్ళు ఇస్తారు. ఫ్యాబ్రిక్ కలర్స్ ఏదైనా పర్వాలేదు, ఫెవిక్రిల్, క్యామెల్ ఏదైనా కానీ ఫ్యాబ్రిక్ కలర్స్ మీరు తీసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి ఇంకా చాలా కలర్స్, కానీ నేను మీకు మెయిన్ డార్క్ కలర్స్ 2 పెట్టాను. అండ్ మెయిన్ వైట్ కూడా కావాల్సి వస్తుంది మనకి. అండ్ ఇది వచ్చేసి మెటాలిక్ పర్ల్ కలరు, ఇది కూడా మనకు కంపల్సరీ కావాలి ఈ తాంజోర్ పెయింటింగ్స్లో. ఓకే. అండ్ 3D కోన్, గోల్డ్ కోన్, 3D అవుట్లైనర్ గోల్డ్ కలరు, ఇది ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఈ బాటిల్ వచ్చేసి 25 రూపీస్ అలా ఉంటుంది. ఇది కోన్స్లో కూడా దొరుకుతుంది, మీకు ఎలా అవైలబుల్ ఉంటే. కోన్స్ దొరికితే కోన్స్ అయినా తీసుకోండి. లేదు, కోన్స్ మన పెయింటింగ్లో భాగంగా మనం కోన్ ఎలా తయారు చేయాలి, దీన్ని ఎలా నింపి మనం చేయాలి అనేది కూడా మేము చూపిస్తాం ఫ్రెండ్స్. అలాగే ఇది మీడియం అనమాట. ఇది అంటే ఎక్కువేమో వాడము. ఏదన్నా కొంచెం డ్రై అయిపోయినట్టు పెయింటింగ్ అలా ఉండి గట్టిగా ఉంటే ఏదన్నా ఒక 2 చుక్కలు వేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే ఇది వచ్చేసి గ్లూ అనమాట, ఫ్యాబ్రిక్ గ్లూ. ఏదన్నా మనము ఇప్పుడు ఈ తాంజావూర్ పెయింట్లో స్టోన్స్ అవి పెట్టడానికి ఈ గ్లూని ఉపయోగించాల్సి వస్తుంది. ఇంకా స్టోన్స్ కూడా ఏం తీసుకోవాలనేది కూడా నేను చూపిస్తాను ఫ్రెండ్స్, మళ్ళీ వీడియోలో పెడతాను అది. అలాగే మనకి ఇలా బ్రషెస్ కావాలి. మెయిన్ వచ్చేసి 0003 ఒక బ్రష్ తీసుకోండి. అండ్ నార్మల్ ఫ్లాట్ బ్రష్లు 2, అది కూడా నెంబర్స్ ఉంటాయి దాని మీద. ఓకే. నేను మళ్ళీ వాటిల్లో మీకు వీటి గురించి చెప్తాను. ఇప్పుడు నా దగ్గర అన్నీ అవైలబుల్ లేవు. మళ్ళీ వీడియోలో నేను మీకు వీటి గురించి చెప్తాను, బ్రషెస్ గురించి, ఏమేమి బ్రషెస్ వాడాలి అన్నది. అలాగే మీకు తాంజావూర్ పెయింట్లో వాడాల్సినటువంటి కుందన్స్ కూడా, ఏ కుందన్స్ తీసుకోవాలి ఏంటనేది